ఆల్మోస్ట్ 70% to 80% ఆఫ్ ద స్టాఫ్ ఆర్ వుమన్ ఎంప్లాయీస్ ఓన్లీ. మనకి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో మాలాంటి ఆఫీసర్లు ఒక 50 మంది 100 మంది మా అంటే ఒక 400-500 మంది హయ్యర్ లెవెల్లో ఉంటారు. కానీ మనకి మేజర్ గ్రౌండ్ వర్క్ చేసేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, డాక్టర్లో కొంచెం ఈక్వల్ షేర్ ఈక్వల్ పర్సంటేజ్ ఉండొచ్చేమో, కానీ వెన్ కంపేర్ టు నర్సింగ్ స్టాఫ్ అండ్ పారామెడికల్ స్టాఫ్ వీళ్ళు ఎక్కువ కూడా ఉమెన్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. అయితే వీళ్ళందరూ కూడా డే ఇన్ డే అవుట్ వాళ్ళు పేషెంట్కి సర్వీస్ ఇస్తుంటారు, మన సర్వీస్ మర్చిపోతారు. పేషెంట్కి హెల్త్ కేర్ ఇస్తారు, మన హెల్త్ గురించి మర్చిపోతారు. అంటే అలాంటి వాళ్ళని నా దగ్గరికి వచ్చేవాళ్ళని చాలామందిని అంటే నేను యాజ్ అన్ ఆఫీసర్గా గమనించడం జరిగింది. తర్వాత ఒక ఉమెన్ ఆఫీసర్గా వాళ్ళ వంక చూసినప్పుడు ఇదేంటబ్బా వీళ్ళు ఇంతమంది పేషెంట్స్కి వీళ్ళు హెల్త్ కేర్ టిప్స్ చెప్తున్నారు, వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు ఇలా జరగట్లేదు, వీళ్ళకి ఎలాంటి మోటివేషన్ ఇవ్వాలి, ఎలాంటి అవేర్నెస్ ఇస్తే వీళ్ళు దే విల్ కమ్ అప్ అండ్ బీ ఫిట్ ఎనఫ్ టు డూ దేర్ జాబ్, టు డూ జస్టిస్ టు దర్ ఫ్యామిలీ అనేది ప్రతిసారి నన్ను తొలిచే ప్రశ్న. అంటే దీన్ని సూటి ఒక చిన్న మంచి ఎగ్జాంపుల్తో నేను మీకు చెప్తాను. షీఈ్ అ డాక్టర్, షీఈ్ ఏ హయ్యర్ లెవెల్ డాక్టర్, ఒక ఇన్స్టిట్యూషన్ కూడా హెడ్. అంటే మనం మెడికల్ సూపరింటెండెంట్ అనొచ్చు, ప్రిన్సిపల్ అనొచ్చు, వాట్ ఎవర్ వీ కాల్, అండ్ వీ విల్ నాట్ గో ఇన్ టు ద మచ్ డీటెయిల్స్. అందుకని నేను అది అంతవరకు అంటున్నాను. సో అలాంటి ఆఫీసర్, ఐ హ్యావ్ సీన్ ద ఆఫీసర్ డాక్టర్, ఐ షుడ్ సే డాక్టర్ కమ్ ఆఫీసర్, అండ్ బికాస్ షీ ఈజ్ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ కాబట్టి ఆల్మోస్ట్ నా ఏజ్ అది ఉంటుంది అనుకోండి, ఉంటుంది. సో ఐ హ్యావ్ బీన్ సీయింగ్ హర్ వెన్ ఎవర్ షీ కమ్స్ టు అవర్ ఆఫీస్. అంటే మేము హెడ్ ఆఫీస్ కాబట్టి వాళ్ళవేవో సర్వీస్ మ్యాటర్స్ ఏవో పనులు ఉంటాయి, వాళ్ళు రెగ్యులర్గా మా దగ్గరికి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు మేము కూడా చూస్తుంటాం, కొంతమంది చూసినప్పుడు దే ఆర్ వెరీ లైవ్లీ బ్లూమింగ్ విత్ హెల్త్ అండ్ ఆల్. అలాంటి ఒక లేడీ ఆఫీసర్ నేను ఎప్పుడు చూసేది. ఆమె నా దగ్గర పనున్నా లేకపోయినా, వేరే ఆఫీసర్ దగ్గర పనున్నా, వేరే ఆఫీస్లో పనున్నా, షీ యూస్ టు కమ్ టు మీ, సే హాయ్ మేడం అని చెప్పి వెళ్ళిపోయేవారు. with bright eyes, nice face and all, active glow with and all. సో 2-3-4 monthsగా ఆవిడ రావడం మానేశారు. వాళ్ళ స్టాఫ్ వచ్చి నాకు మేడం అది చేసి పెట్టరా, మాకు మా ఆఫీస్కి ఇది అవసరం, మా హాస్పిటల్కి ఇది అవసరం, మాకు ఇది చేసి పెట్టరా అంటే, అరే బాబు ఎప్పుడు నువ్వు వస్తున్నావు ఏంటి, ఆ మధ్యకాలంలో 3 నెలల క్రితం 4 క్రితం మీ మేడం వచ్చేవారు కదా, సో అండ్ సో మేడము, వై షీ ఈజ్ నాట్ కమింగ్ నౌ, వై యు ఆర్ కమింగ్, ఐ ఆస్క్డ్. మేడం నీకు తెలీదా అన్నారు. ఏంటి తెలిసేది అంటే, మేడం పాస్డ్ అవే సమ్ టైమ్ బ్యాక్ మేడం, 3 months or 4 months బ్యాక్ అన్నారు. మీరు ఎట్లా షాక్ అయ్యారు, నేను అలాగే షాక్ అయ్యాను. అంత చక్కటి మనిషి అంటే చక్కడం అంటే నేను అనేది బ్యూటీ కాదు, నేను అనేది ఒక బబ్లీ, ఆరోగ్యకరంగా హెల్దీగా హ్యాపీగా బబ్లీగా ఉన్న మనిషి సడన్గా 3 నెలల క్రితం డిసప్పియర్ అంటే మనం ఎంత ఆశ్చర్యపోతాను తప్పకుండా. నేను అప్పుడు అడిగిన, ఏంటి మా ఎందుకు ఇట్లా, ఏంటి జరిగింది మేడంకి, వాట్ హ్యాపెండ్, ఐ ఆస్క్డ్. దెన్ దే సెడ్ మేడంకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండింది, లాస్ట్ స్టేజ్లో డిటెక్ట్ అయింది. లాస్ట్ స్టేజ్లో డిటెక్ట్ అయ్యేటప్పటికి ఆవిడ వైల్ టేకింగ్ ద ట్రీట్మెంట్ ఇట్ సెల్ఫ్ షీ పాస్డ్ అవే అని చెప్పారు. దెన్ నాకు ఒకలాంటి ఇది అనిపించింది, నాకు ఏంటిది అంటే ఇంత హెల్తీగా కనిపించిన మనిషి, షీఈ్ జస్ట్ ఐ థింక్ మేబీ క్రాసింగ్ బిట్వీన్ 45 and 50 ఆర్ మేబీ క్రాసింగ్ 50. లుక్స్ హెల్త్ అండ్ హెల్తీ పర్సన్, మంచి ఆరోగ్యకరంగా హుషారుగా కనిపించే మనిషి సడన్గా మన కళ్ళ ముందు డిసపియర్ అయిపోతే మనం చాలా ఆశ్చర్యంగా బాధ కూడా కలుగుతుంది. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అప్పుడే కాదు అంతకుముందు కూడా కొంతమంది నర్సింగ్, దిస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, రీసెంట్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సీన్. మేబీ 1.5 year క్రితం నేను చూసిన సంఘటన ఇది. దెన్ దానికి రిలేట్ చేస్తా ఎందుకు ఎలా అనేది. అలాగే నేను నర్సింగ్ స్టాఫ్ని చూసేది. నేను నర్సింగ్ స్టాఫ్ కూడా వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయంటే, వాళ్ళేమో ఏమిటంటారు, ఆ పేషెంట్ చూసుకొని హాస్పిటల్లో కింద మీద పడేది జాబులు చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళకున్న ఫ్యామిలీ ఇష్యూస్తోని, ఎందుకంటే వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ కూడా చాలా హెక్టిక్గా ఉంటాయి, మీకు తెలియంది కాదు. రౌండ్ ఒకసారి నైట్ డ్యూటీ, ఒక ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్, అంటే వాట్ ఐ షుడ్ సే
ప్రాపర్ టైమింగ్స్ అవి కూడా టైమింగ్స్ లేని typical గా ఉంటాయి. చాలా కష్టతరమైన జాబ్లు వాళ్ళవి. కరెక్ట్ కరెక్ట్. దానికి తోడు ఫ్యామిలీస్ కూడా కొంచెము వాళ్ళకి యూనో ఐ కెన్ సపోర్ట్ ఉండడం కొన్నిసార్లు, ఉండకపోవడం కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అందరి ఆరోగ్యం గురించి చూసేవాళ్ళు దే బికమ్ సిక్. అది కూడా నేను 1 year క్రితం వాళ్ళని చూసినప్పుడు చక్కగా యాక్టివ్గా కనిపించిన వాళ్ళు కాలు ఇడ్చుకుంటూ రావడము, గోడ పట్టుకుంటూ రావడము, ఇలా చూసినప్పుడు ఆ అమ్మాయో లేకపోతే అమ్మనో అనుకోండి, అదే. ఒక 45 years లేడీ అనుకోండి, మిడిల్ ఏజ్డ్ లేడీ, ఇలా ఏదో గోడ పట్టుకొని రావడం, లేకపోతే స్టిక్ పట్టుకొని వస్తే ఏమైందమ్మా నీకు, మొన్న బాగానే ఉన్నావు కదా అని అంటే, లేదు మేడం ఇలా అయింది నాకు, ఇలా ఏదో పడిపోతే మళ్ళీ నాకు సర్జరీ అయింది, నేను లేవడానికి 1 year అయింది, మళ్ళీ నేను ఇలా పట్టుకొని నడుస్తున్నాను, లేకపోతే ఐ హ్యాడ్ సమ్ అదర్ ఇష్యూ, హెల్త్ ఇష్యూ అంటే, మరి నువ్వు అందరు చూస్తావు, నువ్వు నీ హెల్త్ నువ్వు చూసుకోలేదా అంటే ఏమంటుంది, మేడం అందరి గురించి చూసుకుంటాం, మనం మన హెల్త్ పట్టించుకోం కదా మేడం, డ్యామేజ్ అయినప్పుడు మనకు తెలుస్తుంది కరెక్ట్. అనే మాట వాళ్ళు అన్నప్పుడు, అంటే చక్కటి బ్యూటిఫుల్ ఉమెన్, యాక్టివ్ ఉమెన్,